సో ఏం చేస్తున్నావా? కారం పట్టించేదానికి మిరగాయలు ఎండబోతున్నావా? ఇవన్నీ నాగా మిషన్కి వేయాలనా? కారము 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు పట్టియాల్సి వస్తుంది. కారం మసాలా కారం ఇంకెందుకని చెప్పి ఇంకా అక్కడైతే మగదాలు ఇంటిగా ఇల్లు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు అంగడికి పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం దూరం, అది కాక 5 నైట్ అయ్యా దిగాలన్నా తెచ్చుకోవాలన్నా కొంచెం కష్టం. ఎందుకని చెప్పి కారం ఒక్కసారికి మసాలా కారం ఇంట్లో కానీ పట్టించిందంటే కూరలకి కానీ అన్నిట్లోకి బాగుంటుంది. ఏమేమి భయాన్ని పోసినాయి? ఈ మిరగాయలు, ఈ పసుపు కొమ్ములు, అల్లాడ ఆగుదాన్ని అన్నది ఎండకు వస్తున్నాయి. ఎక్కువ మిరపకాయలు బాగా ఎండబెట్టుకొని మిషన్కి వేస్తే కారం మనకి మసాలా కారం రెడీ అయిపోద్ది అనమాట. ఇప్పుడు కింద నుంచి కూడా తెస్తుంది. అయ్యేంటి ధనియాలు, మసాలా, ధనియాలు, కరివేపాకు, ఏమో ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, ఈ సోంపు ఇవన్నీ వేసి పట్టించుకోవటం వల్ల ఏమవుతుంది? కూరలు టేస్ట్ వస్తాయి. కొంచెం వేసుకున్నా కానీ చిక్కగా ఉంటుంది. అసలు మేమందరం అప్పుడు పెళ్ళి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లా మసాలా కారమే పట్టించేది. ఇప్పుడే అన్నీ అయిపోయి ఎండబెట్టి మరి ఇంకా ఎండబెడితే సాయంత్రం పోయి పట్టించుకొని రావాలా. ఎండ బాగా వస్తుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటాయి. ఎండ అలా బాగా మామూలుగా అంగట్లో కారం తెచ్చేసుకుంటే అదొక టేస్ట్. మనం ఇంట్లో నెట్టు మిరగాయలు కానీ ఎండబెట్టుకొని కారం పట్టించుకొని మంటగా అలా ఉంటాయి కూరలు. సరే మరి 2 సంవత్సరాలు అవుతుంది కారం పట్టించుకోక. 2 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడైతే ఇవన్నీ మిరపకాయలు 1 కిలో, ధనియాలు 1/2 కిలో, ఇవన్నీ గుప్పిడి పసుపు కొమ్ములు, ఇది 100 గ్రాములు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి కారం ఆడిచ్చే మిదిలో వేస్తే మెత్తగా కారం వస్తే అది కూరలో వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. చిక్కగా బాగుంటుంది అన్నమాట కర్రీ. అది మటన్లోకి, బీఫ్లోకి, టమాటా పులుసులోకి, కోడిగుడ్డు పులుసులోకి అన్నిటికీ మసాలా కారం సూపర్. ఎండ బాగా బయట ఎండ మొత్తం గాలి వాతావరణం చూడండి ఎట్లా కనిపిస్తుందో ఊరంతా. ఇదే ఎంట్రన్స్ రోడ్డు, నేరుగా వెళ్ళిపోతే రోడ్డు వస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ అంతా పైన మంచి గాలి వస్తుంది. ఇక్కడ కింద పని నడుస్తుంది. కొబ్బరి చెట్లు ఎక్కువ, మామిడి చెట్లు అవన్నీ బాగున్నాయి. ఇటు వస్తే ఇంకా మనం రూము, ఇటు వస్తే పైకి ఇంకా 3వ ఫ్లోర్కి వచ్చినాం మనం. శశి నిద్రపోయింది, జ్వరం వచ్చింది. మా శశికి జ్వరము, వామిటింగ్, జ్వరము. ఇంకా హాస్పిటల్కి కూడా వేసిపోయించినాం. కానీ ఆ మందులు పోసినప్పుడేమో కొంచెం బాగుంటుంది. మళ్ళీ ఎప్పటిలాగానే వామిటింగ్ అయితే చేసుకుంటుండు. ఈరోజు మళ్ళీ కొంచెం మందు అయితే పోసి స్కూల్కి కూడా పంపించారు. ఈరోజు అయితే ఇంకా మొన్న శనివారం నుంచి కొంచెం
ఒళ్ళు బాగలేకుండా ఉన్నది, జ్వరం తగిలి వామిటింగ్ చేసుకుంటుంటే ఆ నైట్కి అయితే హాస్పిటల్కి తీసుకుపోయినాం కానీ ఆ మందులు ఇంకా సరిగ్గా పనిచేయలేదు. నిన్న కూడా మళ్ళీ ఆదివారం కూడా వామిటింగ్ చేసుకుండు. ఈరోజు కొంచెం మళ్ళీ ఆ మందు కొంచెంసేపు ఈ మందు కొంచెంసేపు పట్ట పోస్తూ ఉంటుంటే ఇంకా పాలు తాగబెట్టించిన తాగిండు, కొంచెం పండుకుంటాడని పండుకున్నాడు. పిల్లలకు బాగలేకపోతే కొంచెం బాధగానే ఉంటుంది. కాకపోతే ఇంక ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిండ్రు. సన్నీ సోన్ అయితే వెళ్ళిపోయిండు. ససి మట్టుగా నిద్రపోతాను, కొంచెంసేపు పండుకోమని చెప్పాక పండుకోమని. చాలా మాలుతున్నాయి. మనకి టీవీకి కేబుల్ నెట్ కనెక్షన్ రావాలంటే ఈ ఊళ్ళో నుంచి రావాలి. నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, 2 రోజులకి వస్తామన్నారు. ఈలోపు నేను నా కాడున్న కేబుల్తో ఈ ఊళ్ళో వేసి పెడితే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ట్రై చేసి చూస్తున్నాను అనమాట. ఈ కింద నుంచి పైకి రూప్ మీదకి పోవాలన్నమాట వైరు. ఇది వచ్చేసి నెట్ వైర్ అనమాట. ఇది గట్టిగా ఉంటుంది కానీ నేను ట్రై చేస్తున్నా కానీ సీలింగ్ దాకా పోతుంది, ఇంకా సీలింగ్ నుంచి పైకి పోవటం లేదు. ఇంకా మనం ఎంత స్టెప్స్ ట్రై చేసినా ఆడికి వచ్చేసరికి మడిగిపోతుంది. అంటే అది సీలింగ్ హైట్ పోతుంది, ఆ సీలింగ్లో నుంచి పైకి పోవటం లేదు. ఎంత ట్రై చేసినా సరే పోవటం లేదు. ఇంకా చూడండి కేబుల్ బార్కి అయితే వదిలినాం కానీ ఇప్పుడైతే పైన మళ్ళీ వేరే కేబుల్ ఉంది, డిష్ కేబుల్. అది కొంతవరకు వేసి నెట్టినా కానీ అది పోలే. మళ్ళా సరే పైన ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే పైకి పోతున్నా. ఈ కేబుల్ అనమాట. ఇక్కడ మిరపకాయలు ఎండపోసింది, సాయంత్రం పరుచుకొని రావాలి ఆ మిరపకాయలు. ఈలోపు ఈ ఓల్లో నుంచి ఈ వైర్ పంపించి రెడీగా పెడతాము అని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నా కానీ అస్సలు ఓల్లో నుంచి పోవటమే లేదు. వీడి నుంచి కేబుల్ కనెక్షన్ మనకి ఆ ఓల్ కింద ఆ ఓల్ వచ్చిందంటే చాలా ఈజీగా ఉంటుంది లైన్ తీసుకోవటానికి. ఇంకా ఎక్కడన్నా కూడా కేబుల్ అనేది సింపుల్గా పై నుంచి తీసుకుంటే కరెక్ట్గా టీవీ కాడికి సెట్ అయిపోద్ది అనమాట. సరే ఈ ఓల్స్ నుంచి వైర్ పంపించి పెడితే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి కొంచెం వచ్చి ఈజీగా ఉంటుంది. వాళ్ళు మాత్రం ట్రై చేయరు ఎక్కువ. నేను మినిమం ఇప్పుడు 1/2 అవర్ నుంచి అయితే ట్రై చేస్తూనే ఉన్నాను. ఎంత ట్రై చేసినా కానీ పోవటం లేదు. అయినా ట్రై చేసినా వాళ్ళ ఇంకా నాకు డౌట్ అనిపించింది ఏంటంటే ఇది ఓల్ అట్టనే వాళ్ళు దాన్ని కానీ మూసేసి ఉంటే బాగుండేది. ఈ పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు సాయంత్రం టైంలో పైకి వచ్చి ఆడుకుంటుంటారు కాబట్టి వాళ్ళు ఏదన్నా రాయిలో లేకపోతే మట్టి ఏదైనా వేసి ఉంటే అది రూఫ్లో స్లాబ్లో లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. రాయిలు వేసి ఉండొచ్చు అనమాట. ఎంత ట్రై చేసినా పోలా. నేను ట్రై చేసినా చాలా ఎండగా ఉంది, పైన అయితే చెమటలు కారిపోతూ ఉన్నాయి, విపరీతమైన ఎండ. ఆ ఎండకి నేను కిందికి పైకి తిరుగుతూనే ఈ ఓల్లో నుంచి వైర్ పంపించి కేబుల్ అయితే నేను కనెక్షన్ కాదు కేబుల్ అయితే రెడీగా పెట్టి పెడదాము. వాళ్ళు వచ్చిండ్రు అనుకో టీవీ బిగించేసరికి ఆ ఓలో నుంచి జాయింట్ తీసుకొని ఎమ్మటి లాగేసుకుంటారు అనమాట కనెక్షన్. వాళ్ళు ఇంత ట్రై చేయరు, వచ్చిండ్రంటే పోలేదంటే నెట్ కట్టుకుని మళ్ళీ ఏరే పక్క నుంచి ఇవ్వాలంటారు అనమాట. అందుకని నేను ముందాడే ఆ ఓల్లో నుంచి పంపించి ట్రై చేద్దామని చెప్పేసి ఎంత ట్రై చేసినా కానీ పోలా. మినిమం గంట అయిపోయింది. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఇంకా నేను ఆ వైర్లు బయటకు లాగి చూస్తే నీళ్ళు ఉన్నాయి ఆ వైర్ నిండా. అంటే రూఫ్లో నీళ్ళు లాక్ అయ్యి ఉన్నాయి అన్నమాట, కిందికి కూడా పోవటంలో. ఇప్పుడు నేను మళ్ళీ కిందికి ఏమైనా పోయినాయేమని కిందికి వెళ్ళి చూస్తున్నా. కిందికి వెళ్ళి చూసినా కానీ కింద అయితే ఏది షేపు ఆ పైప్లో ఆ కేబుల్ వైర్ వేసి నెట్టితే కూడా పోలా. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు పోసి చూద్దాం కిందికి కారుతాయేమో. సో ఇంకట కాదని చెప్పేసి నేనైతే ఆ పైపులో అయితే నీళ్ళు అయితే పోతున్నాను అనమాట. అవి కిందికి కానీ పోతే ఓల్ అనేది ఫ్రీగా ఉన్నట్టు అనమాట. ఇంకా నేను మళ్ళీ ఓల్లో నీళ్ళు పోసి పరిగెత్తుకుంటూ కిందికి పోయి చూస్తున్నా. కింద రిప్కాన్ వచ్చేసి ఓల్స్ కాడ గుడ్డ పెట్టమన్నా, ఎందుకంటే కిందనే
కరెంట్ బాక్స్ ఉంది. ఆ వాటర్ ఒకవేళ వచ్చాయనుకో నేరుగా కరెంట్ బాక్స్ లేకపోతాయి. అందుకని అయితే గుడ్డ అయితే పెట్టమన్నమాట పైప్ కాడ. ఒకవేళ వచ్చినా కానీ ఆ గుడ్డ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఆ గుడ్డ చెక్ చేస్తే తేమే లేదు. అందుకని చెప్పి మళ్ళీ ఓల్లో వేలు పెట్టి చూస్తున్నా కానీ తేమ అయితే రావాల. అంటే నీళ్ళు నేను పోసాను కదా సర్రుని రావాలా అంటే రాకపోతే కారణం ఏంటంటే ఆ ఓల్ అనేది బ్లాక్ అయిపోయింది. ఆ ఓల్ అనేది ఫ్రీగా లేదు. ఫ్రీగా ఉండుంటే వాటర్ ఖచ్చితంగా ఆ హోల్స్లో నుంచి బయటకైతే కిందికైతే వచ్చిండేవి. ఇంకా మళ్ళా కూడా ఒకసారి ట్రై చేసిన అనమాట. పైకి పోయి వాటర్ పోసి చూసిన మరిన్ని పోసినా కూడా రాలా. కొంచెం చిన్న తేమ అయితే వచ్చింది. అన్ని నీళ్ళు ఒక గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పోతే చిన్న తేమ అయితే వచ్చింది. ఇంకా సరే ఇదైతే పంచాయతీ అని చెప్పేసి ఇంకా నాకు అర్థమైపోయింది అనమాట. సో నెక్స్ట్ అయితే టీవీ ఫిట్ చేస్తాను అనమాట. వాళ్ళ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.